భారీ వరదలలో ఖమ్మం అతలాకుతలమైంది. ఖమ్మం నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి. వరద విలయం నుంచి జనం కోలుకునే పరిస్థితి కనబడటం లేదు. భారీ వర్షాలతో ఖమ్మం వాసులకు తీరని నష్టం మిగిల్చింది. ఇళ్లలో పెద్దెత్తున బురద పేరుకుపోయింది. బురదతో నిండిన ఇళ్లను చూసి బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోని వస్తువులు తడిసి పనికి రాకుండా పోయాయని బోరున విలపిస్తున్నారు. ఏ ఒక్క వస్తువు పనికిరాదంటున్నారు. కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద తర్వాత ఖమ్మం నగరంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరద తగ్గి 40 గంటలు దాటినా సహాయక చర్యలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. సారథి నగర్, వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మంచికంటి నగర్లో టన్నుల కొద్దీ బురద, చెత్త పేరుకుపోయింది. వరద నీటిలో బియ్యం, నిత్యావసర సరుకులు తడిసిపోయి కంపు కొడుతున్నాయి. కట్టుబట్టలతో ఉన్నాం, కాపాడండి అంటూ వరద బాధితులు వేడుకుంటున్నారు. వీధుల్లో ఎవరు తిరిగినా అధికారులే అని భావించి తమ గోడు చెప్పుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. మున్సిపల్ శాఖ వైఫల్యంపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల తర్వాత ఖమ్మంలో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందిస్తారు. తలపించే విలయ తాండవం మున్నేరు కూడా ఖమ్మం నగరంలో మిగిల్చింది. మనం ఉన్నటువంటి డివిజన్లో చూస్తే కనుక పెద్ద ఎత్తున జరిగిన నష్టం కళ్ల ముందు కనపడుతుంది. వరద ఉధృతికి ఇళ్లలోకి ఉన్నటువంటి సామాన్లన్నీ కొట్టుకపోవడంతో పాటు అసలు ఇళ్ళ ఇవి లేకపోతే విషాదకరమైనటువంటి చోట్ల అన్నట్టుగా ఉంది. ఏ ఇల్లు చూసినా అసలు ఇది బజార్ అనేటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తం పేరుకుపోయింది. 3 రోజుల నుంచి శనివారం రోజు మొదలైనటువంటి వరద ఇవాళ మంగళవారం వరకు కూడా ఈ వరద, దాని తర్వాత వచ్చినటువంటి బురద, అందులో ఉన్నటువంటి కొట్టుకొచ్చినటువంటి సామాన్లన్నీ కూడా రోడ్ల మీద ఉన్నాయి. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, అట్లాగే సారథి నగర్ నుంచి మొదలుకుంటే మంచికంటి నగర్ 1, మంచికంటి నగర్ 2 ప్రాంతాలలో ఏ బజారు చూసినా, ఏ గల్లీ చూసినా ఇంతే దారుణమైనటువంటి దృశ్యాలు, ఇంతే హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి. ప్రభుత్వ పెద్దలు ఎవరు వచ్చిన పాపాన పోలేదు. అధికారులు వస్తే కూడా మెయిన్ రోడ్లలో చూసి మాత్రమే వెళ్లిపోతున్నారు తప్ప కిందికి దిగువ ప్రాంతాలకు, ఏదైతే మున్నేరుకు మొదటి నష్టం జరిగేటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వచ్చేటువంటి సాహసం ఎవరు చేయలేదు. ఎందుకంటే ఈ ప్రజలు నిలదీస్తారు, ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనేటువంటి భయం కావచ్చు, మరి సహాయం చేయాల్సి వస్తున్నటువంటి ఆలోచన కావచ్చు. ఎందుకో ఇక్కడికి రాలేదు. ఇక్కడ ఉన్నారు, వారందరితో మాట్లాడుతున్నారు. 2 బజార్లు రాగమైనాయండి. మా 2 బజార్లు అసలు ఇద్దరికే రాలే. మున్నేరుకై ఏడుకున్నా మీరు ప్రభుత్వం ముగ్గురు మంత్రులు 3 రోజులైంది ఏరొచ్చిపోయి కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక ఆధార్ కార్డు లేవు, ఏవై లేవు. ఏరొస్తుంది రాగాలు చెప్పి నేను మాకు చెప్తే మేము తీసుకొని పోదుగా, మాకు చెప్పిన లేరు. పాత కౌన్సిలర్ వచ్చా, మా బజార్ కౌన్సిలర్ వచ్చి చెప్పిందని కూడా మాకు తెలియదు. అయ్యా అజయ్ కుమార్ ఏం చేసిండు, రోడ్డు మీదకి వచ్చిండు. మీ పేరానికి మా పేరం అన్నాడు. తెల్లటారుగా ఎన్ని బళ్ళు అన్ని పెట్టించిండు, చెత్త ఎత్తిచ్చిండు, రోడ్డు కడిగి ఇచ్చిండు. ఇవాళ మీరు నడవటానికి అవకాశం లేదు. మేము చావాలా బతకాలా? ఎందుకు మీరు రాజ్యం వెళ్తారా? మా కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక ఆధార్ కార్డు లే, ఏమైనా లేవు, పోగులేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికే వచ్చింది. ముఖ్యమంత్రి గారు వచ్చిందే మాకు ఈ బజార్కి వచ్చింది తెలియదు, అసలు యాడికి వచ్చింది కూడా ఏం చెప్పింది కూడా తెలియదు. అమ్మా ఇప్పటిదాకా ఎవరైనా అధికారులు వచ్చి ఏం జరిగిందో నష్టం తెలుసుకునే ప్రయత్నం కానీ, ఎట్లున్నారని అడిగే ప్రయత్నం కానీ ఇప్పుడే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఇప్పుడు వచ్చి అడుగుతారు. మేము అడిగినాం, పోయినసారి ఉన్న వాళ్ళు మంచిగా చేసారు, ఈసారి మమ్మల్ని సచ్చిరా బతికిరా, కట్టుకున్న బట్ట కూడా లేదు, సంసారం అయిపోయింది మా బతుకులు అని కంటిన్యూ పెట్టాం మేము.
వచ్చారు మమ్మల్ని బాగానే చూసుకున్నారు సారు. ఈసారి ఒక్కరు రాలేదు, ఒక్కలోనే చూడలేదు. ఆయన పాత కౌన్సిలర్ గారు వచ్చి మమ్మల్ని మాట్లాడిచిపోయింది, కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఒక్కరు కూడా మాకెళ్ళి రాలేదు. దేనికైనా రాలేదు, బతికిరా సచ్చిరా ఉండరా లేరని కూడా లేదు సారు. ఆయన ఏ బజారు పైన ఇదే సమాధానం. అంతా ఎంతమంది తిరుగుతారో అంతమందిని అడగటం ఇదే సమాధానం. జిల్లాలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురున్నారమ్మా. ఏమైంది? నాగేశ్వరరావు గారు వచ్చిండు, అటు వెళ్ళిపోయిండు. ఇది చూడలేదు, వాడ చూడలేదు. కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి నిన్న వచ్చిండంట, అటు పోయిండు. మాకు అవపడలే, మాకు తెలియదు. నిన్న అమ్మ మీకు జరిగిన నష్టం చాలా పెద్దది, కానీ ముఖ్యమంత్రి గారు నిన్న ఖమ్మం వచ్చి పోలేపల్లిలో ప్రకటన చేశారు. ఇల్లుకు ఇట్లా నష్టపోయిన వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తామని. 10,000 వద్దు సారు. ఆ 10,000 మాకు కట్టుకున్న గుడ్డలు పోయినాయి, మాకు తినడానికి తిండి లేదు. మాకు పైన పాడిపోయిన కౌన్సిలర్ గారు ఆ రోజులలో మాకు ఏం పోయిపోయినా 8,000 కోడలు ఇచ్చింది. కోడలు గారు తీసుకో తల 8,000 ఇచ్చిపోయినరు. మాకు ఆ కౌన్సిలర్ గారు ఉన్నాడు, మాకు పేనగానం లేదు. మాకు మొత్తం పేనగానే మమ్మల్ని ఓట్లు అయిపోతారు. చేయి గుర్తుకోవడానికి గెలిపించి మేము చేసి పొరపాటు ఒక్కసారి చూద్దాం ఆ కాంగ్రెస్ ఎట్లుంటుందో ప్రభుత్వం అని. మా వాళ్ళని ఓడగొట్టి వాళ్ళకి ఇచ్చినందుకు మా బుద్ధి చెప్తారు. బాగా 10,000కి అమ్మ నువ్వు ముఖ్యమంత్రిని ఏం అడుగుతున్నావో స్పష్టంగా అడుగు. నేను మా టీవీ ద్వారా నువ్వు ముఖ్యమంత్రిని ఏం అడుగుతావు అడుగు. 5 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి. ఇల్లు కూలింది, రేకులు పోయినాయి, పిచ్చు పోయినాయి, అన్ని పోయినాయి, అసలు ఏమి లేవు. వచ్చే బట్టలు అన్ని పోయినాయి. దేనికి మొదలైతే ఆ 10,000 దేనికి మొదలైతే మాకు 10 లక్షల రూపాయలు సొమ్ము పోయింది. 10,000 చేటి మొదలైతే షాప్ ఒక్కసారి చూడండి, అది ఎట్టుందో మొత్తం కొట్టుకొని పోయింది. అసలు అంతా 10,000 రూపాయలు ఇస్తాయి, ఏంటికి 10,000 రూపాయలు ఇచ్చేదైనా మాకు ఆ 10,000 కూడా అవసరం లేదు. ఏ గుండెను టచ్ చేసినా ఇదే ప్రభావం. వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, బాధను వెల్లుబుస్తున్నారు. లక్షల రూపాయలు నష్టపోతే ప్రభుత్వం 10,000 ఇస్తామని ప్రకటించడం ఏంటి? మేము వ్యాపారాలు నష్టపోయినాం, ఇండ్లలో ఉన్నటువంటి బియ్యం నష్టపోయినాం, తినడానికి గింజలు కూడా మిగిలినటువంటి పరిస్థితిలో ఉన్నామంటున్నారు. అలా ఏంది మీ వార్డుకి ఎవరైనా వచ్చిర్రా? మీ డివిజన్ చూసిర్రా? అసలు ఎంత నష్టం జరిగితే కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఏందన్నా? ఒకటి, ఎప్పుడైనా సరే వరద వచ్చే ముందులో ఒక రోజు ముందు మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది మనకి కంపల్సరీ ఇంటిమేషన్ చేస్తారు. కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం రెడీగా ఎప్పుడు ఉండేది. ప్రతి సంవత్సరం ఇయర్లుగా రెడీగా వరద వచ్చే మూమెంట్ లో అందరూ రెడీగా ఉండేది. నిన్న మాత్రం శనివారం నాడు మాత్రం, శనివారం నుంచి వరద మొదలైతే కనీసం ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి కూడా నాకు అడిగి వచ్చి చెప్పిన లేరు. ఆదివారం పొద్దున ఏదో ప్రమాదం ఉందని చెప్పి నేనే మళ్ళీ ఆలవాళ్ళు వేసి ఇంటింటి తిరుగుకుంటూ మొత్తం అందరికి చెప్పుకుంటూ పోయినా. కానీ ఒక అధికారాన్ని నా అమ్మటి వచ్చి ఖాళీ చేపించి బయట ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఒక పోలీసు డిపార్ట్మెంట్ పాపం వాళ్ళు వచ్చారు. వాళ్ళు చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది తప్ప ముందు సమాచారం అనేది లేదు. అసలు ముందు సమాచారం అనేది లేదు. మనకు తెలుసు కదా ఎప్పుడు మనకి మీరు అడిగే ప్రయత్నం చేశారు. అడిగాను నిన్న. నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నన్ను గట్టిగా పోలీసు వాళ్ళు అంతా తీసి నన్ను గుంజి పక్క పెట్టారు. ఇక్కడ పెద్ద కుటుంబాలు కూలిపోయినాయి, చాలా ఆస్తి జరిగింది. ఒక్కటి కట్టుబట్టలతో బయటకు వచ్చారు జనం. నేను కన్నీళ్లు పెట్టుకుంటే నేను అడిగింది, నిన్న ఏడ్చుకుంటూ అడిగిన ఒక 10 లక్షల రూపాయలు బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇవ్వండి, మామూలు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. ఒక టీవీ కొనుక్కోవాలన్నా ఎంత ఇవాళ 30,000 రూపాయలు కావాలి. ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా ఒక 30,000 రూపాయలు కావాలి. ఇలాంటి బెడ్స్ కూడా లేవు, మంచాలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, ప్లేట్లు లేవు, అంట్లు లేవు. ఇవన్నీ సర్దుపుచ్చాలి. కాబట్టి మీరు ఒక 5 లక్షలు అంటే పోలీసు వాళ్ళతో నన్ను నెట్టేపించారు. పోలీసులతో నెట్టేపించేశారు. ఇక ఎవరు ప్రశ్నించే గొంతు లేకపోతే 10,000 రూపాయలు ఎందుకు? 10,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకోలేరు. అడుక్కొని తింటారు. ఏముంది ఆడ ఇచ్చే 10,000 కాకపోతే రోడ్డు మీద పోయి అడుక్కొని తింటారు. మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు చేయూత ఇచ్చేవాళ్ళు, పెట్టేవాళ్ళు. ఎందుకు లేరు? బోల్డ్ అంత మంది ఉన్నారు. మేము ఇచ్చే 10,000 రూపాయలు ఎవరు సరిపోద్ది? దేని సరిపోద్ది 10,000 రూపాయలు? గోస ఉంది. ఎవడంటే ఇంటికి పోదామంటే నాకే కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని అడిగినా దిక్కు లేని పరిస్థితి ఇది. ఒక్కసారి మనము ఈ ఇళ్లలోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇల్లు ఎంత దుర్భరంగా, ఎంత దారుణంగా ఉందో అనేటువంటి విషయాన్ని మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా వీళ్ళు ఎత్తుకెళ్తుంది అంతా కూడా చెత్త చెదారం దుమ్మంతా కూడా లోపలికి బయటకి తరలించుకుపోతున్నారు. మొత్తము ఒక ఇల్లు కాదమ్మా, ఏ ఇల్లు చూసినా గానీ అన్ని ఇదే పరిస్థితి. ఈ ఇల్లు అయితే కేవలం అంటే బీద ప్రజలు ఉండేటువంటి ఇల్లు మొత్తం కొట్టుకొని ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక ఇల్లు కాదమ్మా,
ఈ ప్రభుత్వం నుంచి సాయం కోసం చూస్తున్నటువంటి ఇండ్లు ఇవి. ఏ ఇంట్లో కూడా ఒక్క కట్టు బట్టలు తప్ప వీళ్ళకి ఏమీ మిగలలేదు. ఒక ఇల్లు చూసి ఒక ఇల్లు చూడకూడదు అనేది ఏం లేదు. అన్ని ఇళ్లలో ఇదే పరిస్థితి. కేవలం వీళ్ళేదో రోజువారీ కూలీలుగా జీవితం వెళ్ళబుచ్చుతున్నటువంటి అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా ఏం చెప్పదలుచుకున్నాం? అసలు ఏందండి, ఎట్లుండాలి అసలు? మేము ఒక్కలన్నా వచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు? ఇది మాది ప్రజాపాలన, ప్రజల్ని మేము ఉద్ధరించినామని నిన్న చెప్తున్నాడమ్మా ముఖ్యమంత్రి గారు. మరి ఖమ్మంలో ఏం చేసిండు వచ్చిండు అసలు? నీదేది లేది? మా ఆడిపెట్టేది ఒక ఇల్లు, నాది ఒక ఇల్లు. అందరికీ అనుకోండి అబద్ధం తినడానికి బొచ్చ కూడా లేదు. నిన్న 2 బొచ్చలు కడుక్కొని ఆడబెట్టుకుంటా. ఈ వీధిలోనే ఇంత విలయ తాండవం ఉందంటే ఇలాంటి వీధులు ఖమ్మం నగరంలో వందల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 36 గంటలు, 40 గంటలు, 50 గంటలు గడిచిన తర్వాత కూడా అసలు ఎంబటే రాజీనామా చేయాలి. మాకు టీవీ ఫ్రిడ్జ్లు అల్లి పోయినాయి. ఎంత మునిగిపోయిందో చూడు. కనీసం పైలో ఉన్నారంటే కూడా ఒక పడవ పంపించలేదు. అట్లనే వాళ్ళు దండం పెట్టుకుంటా కూర్చురు. ఎల్లి మునిగిపోయినా టీవీ పోయింది, ఫ్రిడ్జ్ పోయింది. అల్లి మాకు 1-2 లక్షలు జరినామా అయ్యాలి. లేకపోతే ఎంబటే రేవంత్ రెడ్డి రాజీనామా చేసిపోవాలి. కేసీఆర్ ఎక్కాలి. ఎల్లి దర్శనం చూడు మొత్తం పోయినాయి. ఒక్కటి కాదు, మొత్తం బియ్యం, ఉప్పు, కారం మొత్తం 5 లక్షలు లాస్ వచ్చింది మాకు. ఆ పువ్వాడైతే మొత్తం 5 నిమిషాల శుభ్రం చేసిండు. ఇది ఒక్కళ్ళు కూడా పట్టించుకోవట్లే. కరెంటు లేదు, ఏ లేదు. ఈ బుడదలు ఎట్టలే పిల్లలు జలాలు రోగాలు వచ్చి పడాలా? కడుపుతోటి ఉంది మాకు. ఇంతేనా? ముఖ్యమంత్రి ఏమంటున్నాడు విన్నారా మీరు? ఏమంటుండంటే మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా జనాల్లోనే ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి విక్రమార్కులు కానీ, రేవంత్ రెడ్డి ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. బొక్కల గట్ట మా బజార్కి వచ్చి ఏది ఎట్టుందని కూడా చూడలేదు. 3 మంత్రులు కమ్మాలి కేసు ఏమైనా పట్టించుకుంటురా? ఏది ఉన్నారా? చచ్చిర్రా వాళ్ళు? వీళ్ళు చచ్చిరా, లేకపోతే సావాలని చూస్తురా, లేకపోతే బొక్కల గడ్డ వాళ్ళు ఏంది? వెళ్ళి ఒక వస్తువు వల్ల ఉన్న చూడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు. మా పరిస్థితి ఏంది? బియ్యం 3 క్వింటాల బియ్యం బయలు, టీవీ బయలు, పిరుసు బయలు. అక్కడికి కూడా పెట్టలేరు. 2 అంతస్తులు. 10,000 ఇస్తా ఇంటికంటుండే ముఖ్యమంత్రి. 10,000 బొంద మీద వేసుకోవాలి. మాకు 10,000 వచ్చి ఇంటికి 2 లక్షలు తీమా, లేకపోతే లేదు. మాకు అవసరం లేదు. ఎమ్మటే రాజీనామా చేయాలి. పిల్లలు కూడా ఈ ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు. ఎందుకంటే చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళ సైకిళ్లు కూడా కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి. డ్రైవింగ్ చేసి బ్రతికేటువంటి అనేక మంది డ్రైవర్ల కార్లు కొట్టుకుపోయినటువంటి దుస్థితి ఉంది. కిరాణా షాపులు నడుపుకునే వాళ్ళు నిత్యం నిత్యావసర వస్తువులైనటువంటి బియ్యం ప్రతి ఇంట్లో కూడా, ఎందుకంటే పేద ప్రజలు కావడంతో బియ్యం ధరలు అధికంగా పెరుగుతాయనేటువంటి నేపథ్యంలోనే వచ్చినప్పుడు గంటలో క్లియర్ చేసిరన్న మొత్తం. మా పోవాడ అజయ్ గారు, మాటేటి నాగన్న గారు వీళ్ళందరూ ఉండి గంటలు క్లియర్ చేయించారు పోయినసారి. ఇప్పుడు ఒక రోజు అవుతుంది సార్, గలీజ్ వాసన వస్తున్నాయి, మొత్తం గలీజ్ వాసన వస్తున్నాయి. పట్టించుకునే నాదులు లేడు, ఎవరు లేరు. పోయినసారి మా నాగన్న, పోవాడ అజయ్ గారు గంటలు క్లీన్ చేయించారు మొత్తం. చూడండి సార్, మొత్తం ఆ ఇల్లు చూడండి సార్ ఒకసారి. ప్రజలే ఎవరిల్లు వాళ్లే శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. ఒక్కొక్క ఇంట్లో 4-5 కలిసి కూర్చొని ఒక్కొక్క ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు తప్ప అధికారులు గాని, మున్సిపాలిటీ గాని ఇక్కడికి వచ్చి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. 3 రోజులు అయిన తర్వాత కూడా వరద తగ్గి కూడా దాదాపు 30 గంటలు అయిపోయింది. వరద తగ్గి కూడా ఆదివారం సాయంత్రానికే వరద తగ్గింది. సోమవారం నిన్నంతా పోయింది. ఇవాళ మంగళవారం మధ్యాహ్నం వచ్చిన తర్వాత కూడా ఈ దృశ్యాలు కనపడడం అనేది ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఒక ఇల్లు కాదు, ఏ ఇల్లు అయినా కానీ ఇంతే దుస్థితిలో ఉంది. గుట్టలుగా పేరుకుపోయినటువంటి చెత్త, బురదతోని ఈ ప్రజలు సహజీవనం చేస్తున్నారు. వీరి దైనందిన జీవితం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 2 నెలల కాలం నుంచి విషజ్వరాలతోని ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఇవాళ వరదలు వచ్చి ఇంత పెద్ద ఎత్తున బురద అంతా పేరుకుపోవడంతో రాబోయే నెల రోజుల్లో కూడా అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. కానీ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారనేటువంటి అంశం ఇప్పటికీ స్పష్టంగా లేదు. ప్రజలు అడుగుతున్నారు. చేత కాకపోతే రాజీనామా చేయమని కూడా ఓ తల్లి కన్నీళ్లు పెడుతూ డిమాండ్ చేస్తుంది. 10,000 రూపాయలు ఇస్తామనడం ఎందుకు? ఎవరికి సరిపోతాయి 10,000 అంటున్నారు. వస్తున్నారు, చేతులు ఊపుతున్నారు, వెళ్లిపోతున్నారు. మమ్మల్ని బాగు చేసింది ఏంటనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పష్టమైనటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ఎలాంటి సాయం చేసి వీళ్ళని ఆదుకుంటుంది అనేది ఆ ముఖ్యమంత్రి నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఓవర్ టు స్టూడియో.